శాసనసభ 40 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15 మొదలు పెడితే మార్చి 31వ తారీఖు వరకు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ చట్టసభలేంది, శాసనసభలేంది, ప్రతిపక్షమేంది, మాకు తెలివందేంది, మాకే అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతిలో 16వ తారీఖున మొదలుపెట్టి 31వ తారీఖు ముగించింది. దీంట్లో వ్యక్తిగతమైన దూషణలు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ, గ్యారంటీలను అమలు చేస్తున్న తీరు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలే. బాధ అనిపించే అంశం ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏమైనా మంచి స్కీములు ప్రవేశపెడితే వాటి కొనసాగించుకుంటాం. తుగులకు పథకాలు పెడితే, ప్రజా వ్యతిరేకమైన పెడితే తీసేసుకుంటాం. ఇక్కడ ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లల కోసం, పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవలేకపోతున్నారు. విద్య ఒకనాడు ఉస్మానియా, జేఎన్టీయు, ఆర్ఈసీ లాంటి కాలేజీలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్లో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కాబట్టి ఆ కాలేజీలలో కూడా పేద విద్యార్థులు చదవాలనే కాన్సెప్ట్తో ఫ్రీ రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది. ఇది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం. వాళ్ళు కూడా గొప్పగా చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, యూరోప్ పోవాలి, పెద్ద నౌకర్లు చేయాలనేటువంటి భావనతో చేసింది. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2023 కంటే ముందు 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద పిల్లల కళలో మట్టి కొట్టింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక హామీ విద్యార్థి పాలసీ. తక్షణమే ఫీ రియంబర్స్మెంట్ చేస్తాం, చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు విద్యానిధి కార్డు ఇస్తాం. ఇవాళ బయట చదువుకునే వాళ్ళకి 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం, 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం. ఇట్లా అనేక రకాల విద్యార్థుల కోసం చెప్పి విద్యానిధి కార్డు దేవుడెరుగు, బయటికి పంపించే విద్యార్థుల సాయం దేవుడెరుగు. చివరికి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. గతంలో ఉన్న 2 సంవత్సరాల బకాయిలు కానీ, ఇవాళ ఉన్నటువంటి 2.5 సంవత్సరాల బకాయిలు కానీ దాదాపు 8,000 కోట్లు, 9,000 కోట్లు ఉంటే కేవలం 500-600 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ విద్యార్థులు క్లాస్ రూమ్ పోతే మీ ఫీ రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళు క్లాస్ రూములలో నిలబెడుతున్నప్పుడు అవమాన భారం తట్టుకోలేక అనేక మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ తల్లి తండ్రి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కాలేజీలో వేసినరో అర్ధాంతరంగా పిడుగులాగా ఈ భారం పడడంతో చాలామంది పేరెంట్స్ మన ఫీజు కట్టలేం బిడ్డ, ఈ అవమానం వద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు చదువు పూర్తయిన తర్వాత బయట ఫారెన్ పోవడానికో, ఉన్నత విద్య కోసమో, లేదా చిన్న ఉద్యోగం చేసుకుందామంటేనో ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే అప్పులు చేసి డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల మీద ఉన్న కోపం నీకు ఉండొచ్చు, కేసీఆర్ ప్రభుత్వం మీద నీకు కోపం ఉండొచ్చు. కానీ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుకునేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతాం. గత్యంతరం లేక ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు వాళ్ళ బాధను నిగమించుకుంటూ కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే
వచ్చే సంవత్సరంతో మీరు వసూలు చేసుకోండి, మీరు ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఇస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత దుఃఖపడుతుందో అర్థం కావాలి. ఇవాళ ఈయనపై కేరళలో ప్రచారం చేస్తాడు, నన్ను చూడు, నా అందం చూడు, నా పరిపాలన వచ్చి చూస్తురా అని చెప్పి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ లక్షల మంది పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు లేక, క్లాస్ రూమ్లలో నిలబెడితే అవమానం భరించలేక, పిల్లల ఫీజులు కట్టలేక పిల్లలు విత్డ్రా చేస్తూ ఉంటే ఈ పని చేయలేని ముఖ్యమంత్రి నువ్వు కేరళ పోయి ఏం ప్రగాలు పలుకుతావో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలారా, దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. రెండవది, రైతులకు ఈ 12,000 రూపాయలు ఏం పిసాది, 15,000 రూపాయలు ఇస్తా. కేవలం భూమి కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, లీజ్ ఫార్మర్లకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి. కౌలు రైతులకు లేదు, ఈ ఉన్న ఫార్మర్లకు కూడా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చి, నిన్న ఆయన ఆర్భాటం చేసి ఇచ్చిన డబ్బు, ఎంత భూమి ఉన్నా 1 ఎకరానికి మాత్రమే డబ్బులు ఇచ్చినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. ఊళ్ళలో అనుకునే మాట ఏంటంటే, ఏం చేస్తాం బిడ్డ, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టే పాపానికి ఇలా మా రైతు బంధు రాకుండా పోయిందంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మి గింతేనా, 1,00,000 రూపాయలు బిషాదెంత, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడు ఎరుగు, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావట్లేదు. ఇవాళ ఎంత దారుణం అంటే ఈ విషయాలు అసెంబ్లీలో చర్చకు రావు. ఏమైనా వ్యక్తిగతమైంది, వీళ్ళు లేచిన పడగానే మంత్రులంతా లేచిన పడి మాట్లాడుతూ ఉంటారు, మళ్ళీ మంత్రులు మాట్లాడే వీళ్ళు మాట్లాడుతుంటారు. కూడబలుక్కున్నట్టుగానే ఏ చట్ట సభల మీద అయితే ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంటుందో, సమస్యల పరిష్కార వేదికలుగా భావిస్తారో, అదొక ప్రజాస్వామికమైన పవిత్ర దేవాలయాలుగా భావిస్తారో, అలాంటి సభల మీద ఇవాళ విశ్వాసం కోల్పోయిన ప్రజలు. ఇక మన గురించి చర్చలు జరగవు, మన సమస్యల గురించి వీళ్ళు పట్టించుకోరు. గింతే సైలెంట్ అయిపోయిన ప్రజలు. ఎక్కడి దాకా పోతారు, తొండ పరుగు ఎన్నుడి దాకా అన్నట్టుగా పోతే గీతే 2028 నవంబర్ వరకే కదా అధికారం కట్టబెట్టిందని చెప్పి ఇలా గురుక్కుంటా ఉన్నాం. నేను ఒకటే ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రైతు బంధు, ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంటు, విద్యానిధి పథకం, యో పాలసీ, ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు 2,500 రూపాయల మహిళలకు అకౌంట్లలో పెన్షన్ లాగా ఇస్తా అనేది కానీ, 2,000 రూపాయల పెన్షన్ ఏం బిషాది 4,000 ఇస్తా అనేది కానీ, 4,000 బిషాది ఎంత 6,000 ఇస్తా అనేది కానీ, నాలాంటి వాడు మాట్లాడి అన్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది రేవంత్ రెడ్డి గారు, సాధ్యమైద్దా అని చెప్పి. ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాదులో ఒక పీస్ ల్యాండ్ అమ్మితే, గింతంత ల్యాండ్ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, 50,000 కోట్లు వస్తాయి. హైదరాబాద్ ఇంత రిచెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి అసలు మొదట్లో కొన్ని భూములు అమ్ముకున్నారు. కానీ కొత్త పథకం ఏం తెచ్చిందంటే, అలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అలాంటి లక్షల కోట్ల విలువైన డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ని కోర్టులలో ఉంటే కాంప్రమైజ్ అయిపోవడం, గతంలో కోర్టులను మేనేజ్ చేసి ఆర్డర్లు తెచ్చుకుంటే ఆపకుండా వాళ్ళకు రైట్ రాయల్గా ఇచ్చేయడం. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, ఏ హైదరాబాద్ ల్యాండ్ అమ్మితే ఫీ రియంబర్స్మెంట్ కడతా అన్నావో